మనమందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. బట్ తెలంగాణ జాతిపిత ఎవరు మీకు తెలుసా? వాస్తవానికి తెలంగాణకి జాతిపిత ఉన్నారా? ఎస్, ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాము. ఎందుకంటే రాజకీయంగా కవిత గారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అన్నారు. వాస్తవానికి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారేనా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతూ ఉంది. సో మనతోని ఈరోజు ఉన్నది ఎవరు? సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నటువంటి ఒక సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఉన్నటువంటి ఎంఎఫ్ గోపీనాథ్ గారు మనతోనే ఉన్నారు. ప్రజెంట్ మనము ఖమ్మం జిల్లాలో ఉన్నాము. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పైన వీరి విశ్లేషణ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా, జై భీమ్. యా, ఓకే సార్, పాయింట్కి వస్తున్నా. సూటిగా చెప్పండి. తెలంగాణ రాష్ట్ర జాతిపిత యాక్చువల్లీ ఎవరు? అసలు ఏ దేశానికి కూడా జాతిపితలు అనేవాళ్ళు ఉండరు. దేశానికి ఏ దేశానికి జాతిపితలు ఉండరు. దేశానికే జాతిపిత లేనప్పుడు రాష్ట్రానికి జాతిపితలు ఎట్లుంటారు? ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్. అది యాక్చువల్గా ఒప్పుకోకూడదు. తెలంగాణకి జాతిపిత అనేవాళ్ళు ఎవరు లేరు. కేసీఆర్ గారు కాదా? కాదు, ఎవరు కాదు. కవిత గారు మరి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారే అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఆమె వాళ్ళ నాన్నని పొగుడుకుంటుంది, పొగుడుకోనియండి. ప్రజలకి ఏ సంబంధం? అది తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగా కేసీఆర్ని జాతిపిత అంటుంది. మరి తెలంగాణని తీసుకొచ్చిన వాళ్ళు కేసీఆర్ గారు ఒక్కరే కాదు, మేమందరం ఉన్నాం. ఓకే, ఆబ్వియస్లీ మీరు నికార్సైన ఉద్యమకారులు. ఓకే, ఉద్యమకారులంతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు నిర్ణయం మేరకు తెలంగాణ వచ్చింది తప్ప ఏదో ఒక రాజకీయ నాయకుడి యొక్క నిర్ణయం ప్రకారం రాలేదు. కారణం ఏమిటంటే తెలంగాణ ప్రజలు అది 1956లో 1956లో ఆంధ్రతోటి కలిసేటప్పుడే యాజిటేషన్ చేశారు. కాబట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనేది ప్రజల యొక్క ఆకాంక్ష. అది ప్రజల ఆకాంక్షని నాయకులు కొంతమంది ఒక్కొక్క సమయంలో అనుకూలంగా ఉన్నప్పుడు నాయకులు లీడ్ చేస్తారు. అది రాజకీయ పోరాటం. అదేవిధంగా తెలంగాణ ప్రజల పోరాటం. అందువల్లనే తెలంగాణ వచ్చింది. సార్, యాక్చువల్లీ జాతిపిత అని మెన్షన్ చేస్తారు కదా జనరల్గా. జాతిపిత అని మనం ఎవరిని అంటాం? ఇప్పుడు మహాత్మా గాంధీ గారు జాతిపిత అంటాం. నేనేమంటానంటే జాతిపిత అనేది చాలా దుర్మార్గమైనటువంటి కాన్సెప్ట్. అది అవునా? జాతికి పిత ఉండడు. ఓకే, ఒక జాతికి పితలు అనేది ఉండరు. మహాత్మా గాంధీ గారు జాతిపిత కదా? కాదు, అది జాతిపిత. మహాత్మా గాంధీ జాతిపిత అనేది కూడా అది పొరపాటున వచ్చినటువంటిది. సార్, అన్ని బుక్స్లలో చిన్న క్లాసుల నుంచి వెళ్ళి పెద్ద స్థాయి క్లాసుల వరకు అన్ని బుక్స్లలో జాతిపిత మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు అనేది రాసి ఉంటుంది. నేను ఒక విషయం చెప్పనా మీకు? యా. ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం ఉంది. డార్విన్ సిద్ధాంతాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం తీసేసింది ఎన్సీఆర్టీ నుంచి, పుస్తకాల నుంచి. కానీ డార్విన్ సిద్ధాంతం ఏదైతే ఉందో, డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతారా లేకుంటే బ్రహ్మ నోటి నుంచి అనే పద్ధతిలో సృష్టి ఆ విధంగా జరిగిందని నమ్ముతారా? సైన్స్ ప్రకారం డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మాలి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, భూమి ఎప్పటి నుండి, ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడ్డది, 1350 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఏర్పడ్డది. కాబట్టి ఈ భూమికి జాతిపిత అనేది మాట్లాడితే ఎట్లా? భూమిని సృష్టించింది దేవుడు అంటే ఎట్లా నమ్ముతాము? కాదు కదా. నేచర్ ఇది. ఈ నేచర్ని ఎవరు సృష్టించారు? దేవుడు నేచర్ ఏది భూమిని సృష్టించాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అంటారు. మరి దేవుడిని ఎవరు సృష్టించాడు? ఇది కదా ప్రశ్న. కాబట్టి సైంటిఫిక్గా శాస్త్రీయంగా ప్రూవ్ చేయబడినటువంటి ఏది కూడా నమ్మడానికి వీల్లేదు. ఏ దేశానికి జాతిపిత లేడు. ఏ దేశానికి ఉన్నాడా? చైనాకు ఉన్నాడా? తర్వాత ఇంగ్లాండ్కు ఉన్నాడా? అమెరికాకు ఉన్నాడా? కెనడాకు ఉన్నాడా? ఆస్ట్రేలియాకు ఉన్నాడా? జాతిపితలు ఉన్నారా? లేరు. మరి అట్లనే ఇండియాకి ఎట్లుంటారు? మరి తెలంగాణకి ఎట్లుంటారు? ఖమ్మానికి ఎట్లుంటారు? ఖమ్మానికి కూడా జాతిపితలు ఉండాలి కదా. ఖమ్మం జిల్లా కదా సార్. తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకి జాతిపిత ఉండాలి కదా. ఉండాలా లేదా? ఖమ్మం జిల్లాకు జాతిపిత ఉండాలి. అదేవిధంగా మండలానికి ఒక జాతిపిత ఉండాలి. విలేజ్కి ఒక జాతిపిత ఉండాలి. ఇది ఎక్కడ కథ? ఈ జాతిపిత అనే కాన్సెప్ట్ చాలా దుర్మార్గమైనటువంటి
కాన్సెప్ట్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. రైట్ అది ఎవరన్నా అన్నాయి. రైట్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నిజంగా హీట్ ఎక్కిస్తూ ఉంది. మీరు చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రాజకీయాన్ని చాలా దగ్గరగా. ఎందుకంటే హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, నిన్ననే కేటీఆర్ గారిని కావచ్చు, అంటే విచారణకు తీసుకురావడము, విచారించడము, తదుపరి నెక్స్ట్ అరెస్ట్ పరంపర జరుగుతుందనే కోణంలో కొంత చర్చలు కూడా జరుగుతూ ఉంది. నిన్ననే కేటీఆర్ గారు కొంచెం ఇండైరెక్ట్గా చెప్పినటువంటి పదజలాలు మేబీ అరెస్ట్ చేస్తారేమో అని, అంటే క్వశ్చన్ మార్క్ ఇస్తే దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారంటే ఒక రాజ్యం ఉన్నది అంటే ఆ రాజ్యానికి ఉన్నటువంటి అంగాలు కొన్ని ఉంటాయి. ఆ అంగాల యొక్క ఇదేమిటంటే లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది. అవును. ఓకే. ఈ మూడు అంగాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో జ్యుడిషియరీ ప్రకారం ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షించాలి. కానీ ఇండియాలో ఉన్నటువంటి జ్యుడిషియరీని మనకు చూసినట్లయితే 2002లో గుజరాత్లో 2,000 మంది ముస్లిం స్త్రీలని, మనుషుల్ని చంపినటువంటి వాళ్ళని సత్ప్రవర్తన మీద రిలీజ్ చేశారు. ప్రతి సంవత్సరం కొంతమందిని సత్ప్రవర్తనతోనే. కానీ మరి ఆ క్రిమినల్స్ని రిలీజ్ చేయటం అనేది ఏదైతే మనం చూసామో, ఇక్కడ రాజకీయ నాయకులు ప్రధానంగా ఎవరున్నారు? రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సోషల్ కాంట్రిబ్యూషన్ ఏమిటి, ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఏమిటి, కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఏమిటి? ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు చూసినట్లయితే వీళ్ళ సోషల్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా సొసైటీ డెవలప్మెంట్కి? రెండవది కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? ఎడ్యుకేషనల్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. చెప్పాలి అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాడు మెకాలే, లార్డ్ మెకాలే, బాబింగ్టన్ మెకాలే. 1834 to 1838లో ఈ దేశంలో తిరిగి చదువుకోవటానికి అర్హత లేనటువంటి కొన్ని జాతుల్ని చూసిన తర్వాత, కొన్ని కులాలను చూసిన తర్వాత, ఆడవాళ్ళని చూసిన తర్వాత అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పిన వాడు బాబింగ్టన్ మెకాలే, లార్డ్ బాబింగ్టన్ మెకాలే. అతను ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్ చేశాడు. జ్యుడిషియరీ అంతకు ముందున్నటువంటి మనుస్మృతి ప్రకారం శిక్షలు కులాల వారీగా వేస్తున్న క్రమంలో బ్రిటిష్ పాలనలో కూడా ఈ శిక్షలు ఈ విధంగా ఉండటానికి వీల్లేదు, చట్టం ముందు అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి తీసుకొచ్చిన వాడు కూడా మళ్ళా బాబింగ్టన్ మెకాలేనే. కానీ వీళ్ళు కొంతమంది బదనాం చేశారు బాబింగ్టన్ మెకాలే. అనేక లోపాలు ఉండొచ్చు బాబింగ్టన్ మెకాలే రిపోర్ట్లో. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ రిపోర్ట్ చేసినటువంటి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో 1834 to 1838 వరకు ఈ దేశంలో తిరిగి తీసుకున్న రికార్డు ప్రకారం 2 విషయాలు ఆయన గమనించాడు. ఒకటి, ఎడ్యుకేషన్ అన్ఈక్వల్గా ఉన్నది, కొందరికి ఎడ్యుకేషన్ నిరాకరించబడ్డది, కొందరు ఎడ్యుకేషన్ చదవచ్చు అని ఉంది. రెండవది, కొంతమందికి శిక్షలలో తేడా ఉన్నది. సనాతన ధర్మం ప్రకారం శిక్షలు జరుగుతూ ఉన్నాయి. బ్రాహ్మణుడు తప్పు చేస్తే నీళ్ళలో మునిగితే సరిపోద్దన్నాడు. అదే దళితుడు తప్పు చేస్తే ఏ అంగంతో తప్పు చేస్తాడో దాన్ని కట్ చేయమని చెప్పున్నది సనాతన ధర్మంలో, సోకాల్డ్ మనుస్మృతిలో. దాన్ని సాల్వ్ చేసిపోయాడు బాబింగ్టన్ మెకాలే. ఓకే. మరి ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా ఏమన్నా ఇచ్చారా ఈ జాతికి, ఈ దేశానికి? కల్చరల్గా వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమిటి? కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? అది ప్రజల కల్చర్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇదిగో మీరు ఇట్లా డెవలప్ చేయాలని ఉందా? వీళ్ళు ఏమైనా చేస్తున్నారా? ఒక న్యూ కల్చరల్ కాంట్రిబ్యూషన్. సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా ఈ దేశంలో? ఇప్పుడు చూస్తారు కదా విమానాలు. అవును, విమానాలు సాంకేతిక లోపాలు. వాటి ఎక్కడి నుంచో కొనుక్కొచ్చుకుని విమానాలు కనీసం సాంకేతికంగా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసేటువంటి జ్ఞానం కూడా లేదా వీళ్ళకి. అంటే చూసే పంపిస్తారు కదా సార్ ఫ్లైట్ ల్యాండింగ్. చూసేటప్పుడు కూడా ఇప్పుడు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చేస్తే మీకు తలకాయ నొప్పి ఉంది, మీకు తలకాయ నొప్పి ఉంటే నేను గుండె స్కానింగ్ చేశాను అనుకోండి, అర్థం ఉందా? ఏమన్నా లేదు. గుండె నొప్పి ఉంటే తలకాయ స్కానింగ్ చేస్తే అర్థం ఉందా? లేదు. అది జరుగుతుంది అక్కడ. అయితే ఇక్కడ అంటే సార్ ఇది కావాలనేనా? ఇది కావాలని కాదు, వాళ్ళకి అంత బుర్ర ఎక్కడ ఉంది, కానీ కావాలని వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు. లాభాలు ఎట్లా లాభాలు వస్తాయి? ఇప్పుడు ఒక ఫ్లైట్ కుప్పకూలింది,
మనుషులు చనిపోయిళ్ళు, లాభం ఎట్లా వస్తుంది? లాభం ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఒక మిషన్ ఉందనుకోండి, నా దగ్గర ఎకో మిషన్ ఉంది, ఇది రిపేర్ చేయాలి. ఇది రిపేర్ చేయాలంటే ఒక ప్రోబ్ కనుక పోతే నాకు 3 లక్షలు ఖర్చు అవుతుంది. నేను ఆ ప్రోబ్ పోయినా కూడా నేను ఆ ప్రోబ్ తోటే పరీక్ష చేసుకుంటూ పోయాను అనుకోండి, అది లాభమా లేదా నాకు? అవును, అంతేనా? అవును. మరి నీ లోపాలను నువ్వు చెక్ చేసుకోవాలి కదా. ఓకే, చెక్ చేసుకోవాలి. అసలు ఎగిరిన వెంటనే ఎట్లా కింద పడుద్ది విమానం? నువ్వు లోపాలు చెక్ చేసుకోవాలంటే కదా అక్కడ. అవునా కదా? ఈరోజు విమాన ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. అవును, డైలీ సాంకేతిక ఈ దేశం యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ విశ్వగురు యొక్క గొప్పతనం ఏంటంటే, ఉన్న లోపాలను సరి చేసుకునేటువంటి బ్రెయిన్ కూడా లేదు వీళ్ళకి. ఇన్ని రోజులు కరెక్ట్గా జరిగింది, ఒక ఫ్యూ డేస్ నుంచే ఎందుకు ఇదంతా? ఏదైనా ఒక పథకం ప్రకారం ఏదైనా ఉంది అని? పథకం లేదు, పాడలేదు దీంట్లో. లేదా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం తప్ప, డబ్బులు సంపాదించుకునే పథకం తప్ప మిగతా ఏ పథకం లేదు. ప్రాణాలు పోతానే కదా సార్. ఇప్పుడు గుజరాత్ ఎయిర్పోర్ట్ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? గుజరాత్ ఎయిర్పోర్ట్ అదాని చేతిలో ఉంది. అవునా? అది వాని డ్యూటీ కాదా విమానంలో పోయేటప్పుడు చెక్ చేసి పంపించడం? అదాని డ్యూటీయా కాదా? మరి ఎందుకు జరగలేదు? ఆల్రెడీ అంత చెకింగ్ సెక్యూరిటీ అంతా ప్రాపర్ గానే ఉంది అక్కడ. అక్కడ చూడండి, మొన్న కుంభమేళా ఉంది, ఇంతమంది 50 కోట్ల మంది 60 కోట్ల మంది మునిగారు గంగలో అని చెప్పారు. ఆ గంగా నది నీళ్ళే అత్యంత మురికి అని చెప్పేసేసి స్వామి ఆయనే ఇది అత్యంత మురికితో ఉన్నటువంటి క్రిమికీటకాదులతో ఉన్నటువంటి బ్యాక్టీరియాతోటి ఉన్నటువంటి నీరు అని చెప్పేసి తేలింది. ఆ గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయని చెప్పే కాన్సెప్ట్ ఎక్కడది? ఇది మూర్ఖత్వమా కాదా? ఇగో ఈ మూర్ఖత్వంలో ఈ ప్రభుత్వాలు నడుపుతున్నారు, జనాన్ని మూర్ఖులుగా తయారు చేస్తున్నారు. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. ఎల్పిజి వచ్చింది కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇది ఏమిచ్చింది ప్రపంచ ప్రజలకి అంటే, ఈరోజు మీకు ఇజ్రాయెల్ ఇరాన్ మీద బాంబులు వేస్తుంది, ఇరాన్ తిరిగి కొడుతుంది, రష్యా యుక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఇజ్రాయేలు గాజా మీద బాంబులు వేస్తుంది. ఈ ఎల్పిజి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జోసెఫ్ స్టిగ్లిట్జ్ అని ఒక పొలిటికల్ అనలిస్ట్ ఉన్నాడు. అతను ఏమి రాశాడంటే, ప్రజలకి ఈ ఎల్పిజి ఏమిచ్చింది, ఈ లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ ఏమిచ్చిందంటే ప్రజల మొత్తాన్ని అవినీతి పరులుగా తయారు చేసింది అన్నాడు. ఈ అవినీతి పరుల్లో హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నోడు రాజకీయ నాయకుడు మొత్తంగా, ప్రపంచవ్యాప్తంగా, ఇండియాలో ఇంకా ఎక్కువగా. ఎల్పిజి మేడ్ ద ఇండియన్స్ ఇన్ ద వరల్డ్ పీపుల్ ఇమ్మోరల్ అన్నాడు ఆయన. ఓకే, మనం వీటి గురించి మాట్లాడాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విచారణ ఎదుర్కొన్నారు, మరి జైలుకి వెళ్తారా? అంటే వీళ్ళ మీద నా టైం వేస్ట్ చేయడం అంత అవసరమా మీకు? లేదు, ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, లాస్ట్ టైం కేసీఆర్ గారి గవర్నమెంట్లో మీ మీద కొన్ని కక్షపూరితమైనటువంటి కేసులు కూడా బనాయించి పెట్టినట్టుగా మీరు కొన్ని ప్రెస్ మీట్ల మాధ్యమాల్లో చెప్పడం జరిగింది. ఎస్, సో దీని మీద మీరు స్పందించాలనుకుంటే ఏంటంటే, నేను స్టూడెంట్ డేస్ మెడికల్ కాలేజ్ ఉన్నప్పటి నుంచి నా మీద కోర్టులో కేసులు ఉన్నాయి. స్కూల్ డేస్ నుంచి? కాలేజీ నుంచి మెడికల్ కాలేజీలో ఉన్నప్పటి నుంచి. ఎందుకున్నాయంటే నేను జస్టిస్ కొరకు నిలబడ్డాను, న్యాయం కొరకు, మా హక్కుల కొరకు, మా దళితుల హక్కుల కొరకు నిలబడ్డాను. కాబట్టి నా మీద కేసులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అందుకే అట్లా నిలబడ్డాను, అందుకని కేసులు వచ్చినాయి. వాటికి వీటికి పెద్ద తేడా ఏమి లేదు. కాకపోతే అప్పుడేమో జడ్జిలు నవ్వి కేసులు కొట్టేశారు, ఇప్పుడేమో అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నాకు. వాళ్ళు ఎంతమంది ఏ కేసులు పెట్టుకున్నా కూడా నేను న్యాయం వైపు నిలబడతాను, నేను పేద ప్రజల యొక్క హక్కుల వైపే నిలబడతాను. ఎస్, ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడదాం మనం. అయితే కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు ఈ ప్రపంచమంతా చూస్తుంది. వీళ్ళు ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్టు అని. అవును, 3 గాజెస్ ప్రాజెక్టు కన్నా గొప్పది, చైనాలో కట్టిన ప్రాజెక్టు కన్నా గొప్పదని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. అవును. అయితే దాంట్లో క్రాక్స్ వచ్చినాయా లేదా మీరందరూ చూశారు కదా. ఒక పిల్లర్ కాదు, 10 పిల్లలు, ఏదైనా సరే ఒక పిల్లర్ చాలదా? అయితే ఇప్పుడు ఆ నీళ్ళు కనుక నింపితే కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కూడా ధ్వంసమయ్యే పరిస్థితిలోనే ఊళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టుకి కర్త కర్మ క్రియాని అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు ఒకప్పుడు. దాన్ని చాలా హై లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద
ఫేమస్ ప్రాజెక్ట్ అని చెప్పారు. నేను ఒకటే అడుగుతాను, ఇక్కడ ఖమ్మం వద్ద మీరు దిగొచ్చినటువంటి ఏది బ్రిడ్జ్ ఒకటి ఉంది. అవును, ఇది నిజాం కట్టాడు. ఆ బ్రిడ్జా నిజాం కాలంలో కట్టింది. వైరా చెరువు ఉంది, నిజాం కాలంలో కట్టింది. పాలేరు చెరువు ఉంది, నిజాం కాలంలో కట్టింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఉన్నది, నిజాం కాలేజీలో కట్టింది. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిజాం కాలేజీలో కట్టింది. నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేటువంటి ఒక నిమ్స్ హాస్పిటల్ ఉంది, అది నిజాం కాలేజీ. ఏమైనా కూలిందా ఇంతవరకు? నిజాం తిట్టుకుంటారు, తిట్టుకోనండి. నిజాం పేరు చెప్పుకొని ప్రజల్ని దోసుకున్నటువంటి వాళ్ళు వేరే ఉన్నారు, దేశముఖులు, దొరలు, వీళ్ళంతా దోసుకున్నారు. కానీ నిజాంని బదనాం చేస్తారు కదా. నిజాం కట్టింది ఒక్కటి కూలిందా ఇంతవరకు చెప్పండి నాకు. అప్పటి క్వాలిటీ క్వాంటిటీ అదంతా వేరే. అంటే వీళ్ళంతా దొంగలు అన్నట్టే కదా, నిజాం కన్నా పెద్ద దొంగలు కదా వీళ్ళు, అవునా కదా? ఓకే. నిన్న కాక మొన్న కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుంటే మన గుజరాత్లో వంతెన గుళ్ళు 140 మందో 150 మందో చచ్చిపోతే అది ఎవరు? మన విశ్వగురు కట్టింది, మామూలు వాళ్ళు కాదు, విశ్వగురు గారు కట్టారు. ఓకే. మరి కూలిపోయిందా లేదా గుజరాత్లోనే? ఓకే, అవునా? మరి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. నేను ఇక్కడ పార్టీలకు అత్యధికంగా మాట్లాడుతాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఏమైనా అయిందా? బక్రానంగల్ ప్రాజెక్టుకి ఏమైనా అయిందా? తర్వాత ఏది మన కృష్ణా బ్యారేజ్కి ఏమైనా అయిందా? అది 1850లో కట్టారు కృష్ణా బ్యారేజీ. తర్వాత కాటన్ బ్యారేజీ 1850లో కట్టారు, దానికి ఏమైనా అయిందా? మరి రైట్. ఇప్పుడు ఓకే కేటీఆర్ గారు నిన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎట్లా చూస్తున్నారు? మేబీ నేను జైలుకి వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు అనే ఒక కొంచెం ఇండైరెక్ట్గా దాన్ని ఎట్లా చూస్తున్నారు? అంటే ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో గాంధీని జైల్లో పెట్టారు, నెహ్రూని జైల్లో పెట్టారు, భగత్ సింగ్ని గురితీశారు, వాళ్ళు వరల్డ్ ఫేమస్ అయ్యారు, అవునా? ఇప్పుడు జైలుకి వెళ్ళిపోయిన ప్రతి దొంగ కూడా నేను ప్రైమ్ మినిస్టర్ని అవుతానో లేకపోతే చీఫ్ మినిస్టర్ అవుతానో కోరుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ మీకు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, 16 నెలలు ఏదో జైల్లో ఉన్నాడు. ఆయన తర్వాత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాడు, 52 రోజుల్లో జైలుకున్నాడు, ఆయన సీఎం అయ్యాడు. ప్రాబ్లీ వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏమో కేటీఆర్ గారికి, నేను కూడా జైలుకి వెళ్తే నేను కూడా సీఎం కావచ్చు అనేది. ఓకే, నెక్స్ట్ టైం కావచ్చు. ఆయన కూడా ఆశ్చర్యపోయేది లేదు. ఇప్పుడు అది కాదు, రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు, అవును, సీఎం అయ్యాడా లేదా? ఇదేందో మరి జైలుకి వెళ్తే సీఎం అవుతారు. జైలుకున్న ఈ సీఎం పదవులకి చాలా లింక్ ఉన్నది, హాట్ లైన్ ఉంది. అది సింపతి కాదు, హాట్ లైన్ ఉంది. ఏంటంటే ఈ దేశ ప్రజలు జనరల్గా చాలా సౌమ్యులు ఈ దేశ ప్రజలు, నాయకులు కాదు. అయ్యో పాపం అనేది ఈ దేశ ప్రజలకు బాగా వచ్చు. ఓకే, కాబట్టి జైలుకున్న ఈ కుర్చీలకి చాలా సంబంధం ఉంది. కేటీఆర్ గారు దాన్ని కోరుకుంటున్నారేమో, కోరుకోనియండి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఇదే విషయం మీద కవిత గారు ఒక స్టేట్మెంట్లో ఒక మాట అన్నారు, అంటే లెటర్లో ఆ లెటర్ తర్వాత బహిర్గతమైంది, ఎవరు చేసి లేదో మనకు తెలియదు. ఆ లెటర్లో దేవుడేమో కేసీఆర్, దయ్యాలు ఉన్నారు అన్నది కానీ మరి దయ్యాలు ఎవరనేది ఇంకా మెన్షన్ చేయలేకపోయారు. మరి మీరేమన్నా దాని మీద స్పందన? అంటే ఆ దయ్యాలు ఎవరో నన్ను చెప్పమంటారు మీరు? ఎస్. అసలు దేవుడి చుట్టూ దయ్యాలు ఉంటాయా? దేవుడి చుట్టూ దయ్యాలు ఉంటాయా అసలు? ఓకే, నాకు తెలియదు. మామూలు జనరల్ కాన్సెప్ట్లో కూడా దేవుడును దయ్యాలు వ్యతిరేకమైన కదా. అంటే వాళ్ళిద్దరు ఏమైనా హాట్ లైన్లో మాట్లాడుకుంటారో నాకు తెలియదు. దేవుడు ఉన్నాడని నేను నమ్మను, మనిషి చుట్టూ అయితే దయ్యాలు, దయ్యం ఉన్నాడని కూడా నేను నమ్మను. కానీ దేవుడు దయ్యాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారా? నువ్వు ఆ పని చేయి. మాకు హైదరాబాద్లో 78 ఆ ప్రాంతంలో మేము మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో మత ఘర్షణలు జరిగేవి. అప్పుడు అక్కడ ఉన్నది ఇద్దరు ఉన్నారు. హిందువుల తరపునేమో ఆలి నరేంద్ర గారు జనసంఘ నాయకుడు, ఎంఐఎం తరపునేమో సీనియర్ ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ ఉన్నారు. అప్పుడు ఒక టాక్ ఉండేది, వీళ్ళిద్దరూ ఒక రోజేమో మసీదులో కూర్చొని కుట్రబలుతారట, ఏది ఎప్పుడు మనం మత ఘర్షణలు తీసుకురావాలని. ఇంకొక రోజేమో టెంపుల్లో కూర్చొని కుట్రబలుతారట. ఇదంతా ప్రజలు అనుకున్నదే. మేము అప్పుడు మెడికల్ కాలేజ్ ఉన్నాం కాబట్టి ఒక దారిని పోయేటువంటి ఒక మామూలు అడుగు తినేవాడేమో హిందువుని పొడుస్తారు, వాడు కత్తిపోట్లతోటి హాస్పిటల్కి వస్తాడు క్యాజువాలిటీకి. ఇంకొక దగ్గరేమో ఒక మామూలుగా ముస్లింని పొడుస్తారు, వాడు కూడా హాస్పిటల్, ఇద్దరు వచ్చేసి హాస్పిటల్లో కూర్చుంటారు. కానీ ఆ ఘర్షణలు రేపిన వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడుకుంటారు.
ప్రేరేపించిన వ్యక్తులు మాట్లాడుకుంటారు. ఇట్లనే మీరు అన్నారు చూడండి, దేవుడు దయ్యాలన్నారే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారేమో నాకు తెలియదు. కానీ దేవుడి చుట్టూ దయ్యాలు ఉండవు అనేది ఒక జనరల్ కాన్సెప్ట్, ప్రజల నమ్మకం పాపం. మరి ఈ దేవుడి చుట్టూ, ఈ దేవుడైనటువంటి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఎట్లుంటాయి? దేవుడి చుట్టూ దేవుళ్ళన్నా ఉండాలి, అమాయకులన్నా ఉండాలి, లేకుంటే దేవుడే, అసలు దేవుడే కాదు దయ్యం చుట్టూనే దయ్యాలు ఉన్నాయి అనాలి. ఓకే, పార్టీ లైన్ని ఎవరైనా గీత దాటితే వాళ్ళని కేసీఆర్ గారు అంటే సస్పెండ్ చేస్తూ ఉన్నారు. కవిత గారిని సస్పెండ్ చేయలేదు. మరి ఎవరు సస్పెండ్ చేశారు ఇంతవరకు? కేసీఆర్ గారు ఎవరైనా సస్పెండ్ చేశారా? సార్ ఇప్పుడు పార్టీ లైన్ అతీతంగా ఉన్నటువంటి ఇప్పుడు మన ఈటల గారిని బర్తరఫ్ చేసిళ్ళు. అంటే పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా వెళ్ళినా ఆ కోణంలో చూసినా కూడా అది పార్టీ తగాదలు, పార్టీ కాన్సెప్ట్ వ్యతిరేకత కాదు, డబ్బుల పంచాయతీ. ఏది డబ్బుల పంచాయతీ? ఈటల రాజేంద్రకును కేసీఆర్కి మధ్య వచ్చినటువంటిది డబ్బుల పంచాయతీ. అవునా? అంతే, డబ్బుల పంచాయతీతోటే ఈ ఎక్స్ప్రెషన్ జరుగుతాయి. ఒకవేళ ఇప్పుడు ఒకటే విషయం, కవితను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆల్రెడీ పెట్టారు, తిహార్ జైల్లో ఉన్నారు కదా. తర్వాత మళ్ళీ ఎందుకు ఆ కేసు నడవట్లేదు? అవునా? అంటే కవిత గారు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, బీఆర్ఎస్ని బీజేపీలోకి కన్వర్ట్ చేయాలి అనేది ఒక వాదన తెర మీదకి వచ్చింది. కవిత గారు దాన్ని అపోజ్ చేసిల్లని. అసలు దీని మీద మీ ఆలోచన ఏంటిది? అసలు ఇలాంటివి ఉండవా? బీఆర్ఎస్ బీజేపీ కలిసే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినాయి. బీఆర్ఎస్ ఒక సీట్ రాలేదు. అవును, రాలేదు. బీజేపీకి ఎట్లా వచ్చిన సీట్లు? 8 వచ్చినాయి. 8 వచ్చినాయి టోటల్గా. ఆ 8లో 7 తెలంగాణ, ఉత్తర తెలంగాణలో వచ్చినాయి. ఎట్లా వస్తాయి? ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ ఉన్నది ఇప్పటికి కూడా. ఎట్లా వచ్చినాయి? అండర్స్టాండింగ్ లేకపోతే. కవితను రిలీజ్ చేయడానికి పార్లమెంట్ సీట్లకు బేరం కుదిరింది అంట నేను. మరి పార్టీని అంటే ఇన్వాల్వ్మెంట్ కలపాలి అనేది అవాస్తవమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఉన్నది. అయితే ఇక్కడ దురదృష్టం ఏమిటంటే 2014 తర్వాత వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు జ్యుడిషియరీని, ఎగ్జిక్యూటివ్ని, తర్వాత లెజిస్లేచర్ని అన్ని ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్, నాగపూర్ హెడ్ క్వార్టర్ కంట్రోల్ చేస్తుంది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. మరి ఈ రేసులో కానీ, ఈ రేస్ అంటారు దాన్ని ఏమంటారు, ఈ కార్ రేస్ కానీ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకుంటే ఏమంటారు వాళ్ళ అవి డిస్కులు తగలబెట్టారు. ప్రవీణ్ రావు ఉన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ ఉంది కదా. ఎంత టైం పట్టుద్దా మీకు శిక్షించాలంటే? ఓకే. అరే ఇక్కడ పోడు భూములు దున్నుకునే వాళ్ళని తీసుకెళ్ళేసేసి జైల్లో పెట్టేసేసి నెల తరబడి పెడుతున్నారు. పోడు భూములు, ఆదివాసుల భూములు అవి. వీడికి ఎవరికి హక్కు లేదు అసలు ఆ ప్రాంతానికి పోవడానికి. కానీ వాళ్ళ భూములు వాళ్ళు దున్నుకుంటే తీసుకొచ్చేసి వాళ్ళని జైల్లో పెడుతున్నారు కదా. రైతుల భూములు లాక్కున్న వాళ్ళని, అడ్డం తిరిగిన వాళ్ళని జైల్లో పెడుతున్నారు కదా. మరి డైరెక్ట్గా ప్రభుత్వం అంటే ప్రజల యొక్క ఆస్తుల్ని దోచుకున్నటువంటి వాళ్ళని వాళ్ళ జోలు ఎందుకు పోవట్లేదు? అంటే నేను అనేది ఏంటంటే, రాజకీయ నాయకులు, ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఒకటే. అందరూ ఒకటే. ఏ పార్టీ అయినా. కాకపోతే తమ భేదాలు ఉంటాయి. బొసలు కొట్టే తాచుపాముకును మబ్బుగా పడుకున్నప్పుడు కట్లపాముకు ఏ తేడా అయితే ఉంటుందో, కట్లపామును తొక్కితేనేమో అది కరిసేస్తుంది. బొసలు కొట్టే పాము దాని జోలి పోపని కూడా నేను కరుస్తుంది. ఓకే. కాబట్టి ఈ తేడా మాత్రం చూడటం, పాములే విషపాములే. రైట్. కవిత గారు మరి పార్టీ పెడతారా? ఎందుకంటే జాగృతిలో భాగంగా ఒక కొత్త ఆఫీస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అందరినీ మమేకం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? మీకు కొత్త పార్టీ ఏమైనా పెట్టే ఆలోచనలు ఉన్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా? వాళ్ళు అవసరం అంటే పార్టీ పెట్టుకుంటారు. వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళు అంటే కవితకు అవసరం అంటే కవిత పార్టీ పెట్టుకుంటుంది. కేసీఆర్కి అవసరం అంటే కవితతో పార్టీ పెట్టిస్తాడు. అవునా? కేసీఆర్కి అవసరం ఉంటే పార్టీ పెట్టిస్తాడు. ఇప్పుడు
మీకు రీసెంట్గా బహుజన సమాజ్ పార్టీ కాంటాక్ట్ చేసింది కదా అవును, ఎన్నికల ముందు బహుజన సమాజ్ పార్టీ కాంటాక్ట్ చేసిన తర్వాత జరిగింది ఏమిటి? బహుజన నాయకుడు చేసింది ఏమిటి? ఏం లేదు. అది కేసీఆర్ పెట్టించిందే కదా, అవునా? అవును, అయిపోయిన తర్వాత వచ్చి చేయలేదు కదా. రేపు కవిత, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు, ఇక పేర్లు ఎందుకు, అయితే నేను అనేది ఏమిటంటే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు. రేపు నేను కూడా పొలిటికల్ పార్టీ పెడతాను, నా అవసరం ప్రకారం పెట్టుకుంటాను. నా అవసరం ఏంటి? నా ప్రజలకు సమాన హక్కులు కావాలని కోరుకుంటాను, అవునా? సో తర్వాత నాకు అవసరం ఆ పార్టీ నా ప్రజల కొరకు నేను రాజీ పడేటట్టు నేను ఇంకొక పార్టీతోటి అలయన్స్లోకి వెళ్తాను. ఇక్కడ రేజ్ చేశారు కాబట్టి కాంగ్రెస్ను ఈ దక్షిణ భారతదేశంలోకి బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు రాకుండా కాంగ్రెస్ను బీఆర్ఎస్ కలవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారును కేసీఆర్ గారు కలిసి డిన్నర్ చేసుకొని మాట్లాడుకొని వాళ్ళిద్దరూ కలిసి రేపు పోటీ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. యాజ్ ఏ వెల్ విషర్గా ఏది దక్షిణ భారతదేశం మీద ఉన్నటువంటి ద్రావిడుల మీద ఉన్నటువంటి నాకు అభిమానం ప్రకారం వీళ్ళిద్దరూ ద్రావిడులే కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఆర్యుల యొక్క దండయాత్రని ఆపాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సాధ్యమవుతుంది? సాధ్యమవుద్ది, ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి మిలాఖత్ అయినటువంటి బీజేపీ, చంద్రబాబుని 52 రోజులు జైల్లో పెట్టించిన బీజేపీ, మరి వాళ్ళు కలవలేదా? కలిసారా లేదా? అంటే మధ్యలో ఒక పార్టీ, ఇంకొకటి జనసేన వల్ల చేగువేర బనియాలు చేసుకొని తిరిగి విప్లవం జయప్రదం కావాలని తిరిగినటువంటి గద్దర్తో ఫ్రెండ్షిప్ చేసినటువంటి గర్వంగా చెప్పుకున్నటువంటి జనసేన నాయకుడు ఉండే కదా, మరి చేగువేరా నుంచి ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ వరకు ఎట్లా దిగాడు? దిగాడా లేదా? చెడ్డీ గ్యాంగ్ అంటే తెలుసు కదా మీకు, సనాతన ధర్మం. ఓకే, చెడ్డీ గ్యాంగ్ అంటే మీకు తెలియకపోవటం ఎట్లా? ఆఫ్రికా తీసుకొని తిరిగారు కదా ముసోలిని, ఇటలీలో ముసోలిని చేసినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఆర్మీ, అది చెడ్డీ గ్యాంగే కదా. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణలో బీసీ నినాదం ఎత్తుకున్నారు సార్ అందరు. యాక్చువల్లీ బీసీ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగున్నాయని అనుకుంటారు? అసలైన ప్రయోజనాలు ఎవరి? అందరూ బీసీ నినాదం, ఎవరు చూసినా బీసీ నినాదమే. నేను ఒక విషయం చెప్తా ఏంట్రా, ఏ రాజకీయ నాయకుడినన్నా పబ్లిక్ మీటింగ్లో చూడండి, పేదల మాట ఎత్తకుండా ఎవడన్నా మాట్లాడతారా? ఏ గాడిద మాట్లాడు. అవును, పేదలు ఎత్తుతారు. దళితుల మాట మాట్లాడకుండా ఎవడన్నా మాట్లాడతారా? మాట్లాడతారు. దళితుల గురించే కదా మాట్లాడేది. మేము దళితులకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడమే కదా. అవును. ఇప్పుడు మన 56 ఇంచుల విశ్వగురు ఏమంటున్నాడు? 80 కోట్ల మందికి నేను బియ్యం పంచుతున్నాను అన్నాడు. అంటే నీ పాలనలో 80 కోట్ల మంది తిండి లేక అల్లాడుతున్నారనేది కదా అర్థం. ఓకే, అవునా? ఈ బీసీ నినాదం కూడా అదే. బీసీలు ఈరోజు కొంచెం తెలివి మీరి మా షేర్ మాకు ఇవ్వండి అంటున్నారు. దాన్ని మరి ఇప్పుడు 42% సపోర్ట్ చేయాలి అని చెప్పేసాడు కవితమ్మ గారు. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడేది? బీసీలు అప్పుడు లేరా? ఇప్పుడే వచ్చారా బీసీలు ఇక్కడికి, ఈ తెలంగాణకి? ఓకే, తెలంగాణ బీసీలు ఇప్పుడే వచ్చారా? వాళ్ళ జనాభా 52-55% ఇప్పుడే ఉందా? అప్పుడు లేదా? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అవునా? స్త్రీల గురించి, ఇది స్త్రీల హక్కుల గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడతారు. మరి మీ అయ్యది పెట్టి నడిపిన దాంట్లో కనీసం ఒక 2014 నుంచి 2019 వరకు ఒక్క స్త్రీ కూడా మినిస్టర్గా లేరు కదా. రైట్ సార్, ఇప్పుడు మీరు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు కాబట్టి మహిళలకి బస్సు ఫెసిలిటీ ఫ్రీగా ఇచ్చి ఓకే, ఇక్కడ హ్యాపీ. కానీ రీసెంట్గా బస్సు ఛార్జెస్ అనేది పెంచిల్లు, మరి దీని మీద మీ విశ్లేషణ ఏంటిది? ఇక్కడ ఏమిటంటే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1880s ఒక ఎకనామిస్ట్ మాట్లాడతాడు, బ్రిటిష్ ఎకనామిస్ట్. ఏమంటే నువ్వు ప్రజలకి అర్హత లేని ప్రజలందరికి కూడా ఫ్రీగా సప్లై చేస్తూ ఉంటే చివరికి నీ ఖజానా, స్టేట్ ఖజానా మొత్తం ఖర్చు అయిపోద్ది, ప్రజలు ఇంకా ఎగబడతారు. ఎందుకంటే ఇది రైతు బంధు ఉంది కదా, రైతు బంధు 200 ఎకరాలు ఉన్నవాడికి కూడా అవును లాస్ట్ గవర్నమెంట్ లో వేశారు. వేంచర్లు వేశారు కదా. ఏది ఫారిన్లో ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు చేశారు, అందరికి పడ్డాయి. ఈ విధంగా అర్హత లేని వాళ్ళందరికీ కూడా నువ్వు డబ్బులు ఇచ్చుకుంటూ పోతే చివరికి దివాళా తీస్తుంది ఈ రాజ్యం. దివాళా తీసినప్పుడు నీకు ఉన్నటువంటి వాళ్ళ ప్రజలు కంట్రోల్ చేయడం నీకు ఒకటే ఒక మార్గం, అది డిక్టేటర్షిప్ అన్నాడు.
డిక్టేటర్షిప్ అంటే ఎట్లా డిక్టేటర్షిప్ అంటే నువ్వెవడు మాట్లాడడానికి వీలేదు అని చెప్పిందే వేదం. చెప్పింది వేదం కాదు, వేదం ఎందుకంటే చెప్పిందే వినాలి. శాసనం చెప్పిందే శాసనం. శాసనం శాసనం ప్రజలు తిరగబెడితే లోపల పడే వాడిని టెర్రరిస్ట్ అను, వాడిని అర్బన్ నక్సలైట్ అను, వాడిని ఇంకేదైనా పేరు పెట్టి గూండాని పేరు పెట్టి లోపల పడేసి అసలైన గూండాలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నారు. ఓకే, మనం ఎట్లా చెప్తాం సార్? 83% పార్లమెంట్లో ఉన్న ఎంపీలు నేరస్తులు అని చెప్పేసి వాళ్ళే ఇచ్చిన రిపోర్ట్ అది. మరి వాళ్ళు సార్ ఇప్పుడు మీరు అన్నారు ఓకే, కానీ వాళ్ళకి పట్టం కట్టిది ఎవరు సార్? మనమే కదా. ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అని చెప్పారు, ఇచ్చారు కదా. దీన్ని ఈ రాజ్యాంగాన్ని మొత్తం ధ్వంసం చేస్తూ ఈ ఓటు అనేటువంటి హక్కుని మార్కెట్లో అమ్ముడు పోయే సరుగ్గా తీసుకొచ్చారు. ప్రజలు ఏం చేశారు? 1970 కన్నా బిఫోర్ డబ్బులు పెట్టలేదే, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇక డబ్బులు అలవాటు పడ్డది 1983లో. అవునా కాదా? ఇది వాస్తవం కదా. 1983 ఎన్టీ రామారావు గారు డబ్బులు పంచిల్లా? ఎన్టీ రామారావు కాదు, చంద్రబాబు నాయుడు డబ్బులు పంచడం మొదలుపెట్టాడు. అవునా? ఎస్, అక్కడి నుంచే మొదలైంది. తర్వాత నార్త్ ఇండియాకును సౌత్ ఇండియాకు తేడా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినంత ఎన్నికల ఖర్చు మిగతా ఏ రాష్ట్రంలో జరగదు. వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ దాంట్లో. ఎక్స్పర్ట్సా? కాబట్టి వాళ్ళందరూ మనమే కదా పంపించిందన్నారే, వీళ్ళు కూడబలుకుంటారు. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇప్పుడు అసలు ప్రజలతో సంబంధం, ప్రజల ఓట్లతో సంబంధం ఈవీఎంలు మేనేజ్ చేయడం కూడా ఉన్నది. ఈవీఎం బాక్సెస్ దాన్ని హ్యాక్ చేస్తున్నారు, అది ట్యాంపరింగ్ అయితే అప్పుడు సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, ట్యాంపరింగ్ జరుగుతుంది, జరిగినట్టు చూపించారు కూడా, నిరూపించారు. గుజరాత్లో ఒక విలేజ్లో 98% ఓట్లు పోలైతే 98%లో 97% కాంగ్రెస్కే పడ్డాయి, వాళ్ళంతా పడ్డాయి. కానీ అక్కడ బీజేపీ ఓట్లు ఉన్నాయి, బీజేపీకి మెజారిటీ వచ్చింది ఆ ఊళ్ళో. వాళ్ళు మొత్తం వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి మేము కాంగ్రెస్కి వేసాం, మా ఓట్లు బీజేపీకి ఎట్లా పడ్డాయి అని అడిగారు. మొన్న మహారాష్ట్ర విషయంలో, మహారాష్ట్ర ఎన్నికలు కూడా అదే జరిగింది కదా, హర్యానా ఎన్నికలు అదే జరిగింది కదా. కాబట్టి ఎన్నికలు పేపర్ బ్యాలెట్ అనేది ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. పేపర్ బ్యాలెట్ వచ్చే అవకాశం అయితే కాంగ్రెస్ నుంచి వామపక్ష పార్టీల వరకు జేడీయూ తదితర పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేసి మేము ఎన్నికల్లో పాల్గొనము పేపర్ బ్యాలెట్ వచ్చేంత వరకు అని వీళ్ళు కూర్చుంటే తప్ప పేపర్ బ్యాలెట్ రాదు. పేపర్ బ్యాలెట్ అన్ని దేశాల్లో ఉంది. అత్యంత అభివృద్ధి చెందుతున్న అమెరికాలో కూడా పేపర్ ఈవీఎంలు తయారు చేసినప్పుడు జపాన్లో కూడా పేపర్ బ్యాలెటే ఉంది. కానీ ఇక్కడ పేపర్ బ్యాలెట్ ఎందుకు పెట్టరు? పేపర్ బ్యాలెట్ ఎందుకు పెట్టరంటే అంటే తక్కువ సమయంలో డిక్లేర్ చేయనికేనా? కాదు, అది కాదు, అది ట్యాంపర్ చేయొచ్చు. ట్యాంపర్ చేయొచ్చు అనేది ఓకే ఉంది. నేను ఒకసారి మా టెక్నోక్రాట్ని అడిగాను. ఒక అతను యాక్చువల్లీ బాంబేలో అరెస్ట్ చేశారు, బాంబేలో పెట్టారు. హైదరాబాద్లో ఉంటాడు అతని పేరు ఏదైనా గుర్తులేదు. ట్యాంపర్ చేసి చూపిస్తే నువ్వు ఇది బయట పెట్టొద్దని చెప్పేసి తీసుకెళ్ళి బాంబేలో పోలీస్ స్టేషన్లో పెట్టారు 14 రోజులు. చివరికి అతని దగ్గర నుంచి రిమాండ్ కాదు, పాడు కాదు, అసలు అరెస్ట్ చేసినట్టు కూడా చెప్పలేదు. చెప్పకపోతే చివరికి తీసుకొచ్చేసి ఇక నేను బయట పెట్టనన్న తర్వాత వదిలేశారు. సార్ ఇప్పుడు రాజకీయాలు ఇట్లా అవుతానంటే ఇప్పుడు అంటే చేంజ్ అవ్వదు, గవర్నమెంట్స్ అయితే చేంజ్ అవ్వవు. ఇక ట్యాంపరింగ్ అయినప్పుడు ఎప్పటికీ అదే గవర్నమెంట్ ఉంటుంది కదా, చేంజ్ అవ్వవు అట్లయితే. మరి అయితే మీకు ప్రపంచ చరిత్ర తెలియాలి. ముసోలిని ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు. వాళ్ళు ఏం తీరాలు తీశారు? మేము 1000 సంవత్సరాల వరకు మా పార్టీ పరిపాలించని చెప్పేసి హిట్లర్ మాట్లాడాడు. 1945లో ఏమైంది? మే నెలలో వాడే ఒక కలుగులో కూర్చొని కాల్చుకొని చచ్చాడు. ఎప్పుడూ ఇట్లా ఉండదు. సొసైటీ ఈజ్ డైనమిక్, రాజకీయాలు కూడా డైనమిక్. కాబట్టి రాజకీయాలు మారుతాయి, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడే కాదు, ఇంకోసారి తిరగబడతారు. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అయిపోయింది అనుకున్నారు, మరి నక్సలైట్ ఉద్యమం వచ్చిందా లేదా? భగత్ సింగ్ వచ్చిన తర్వాత, భగత్ సింగ్ని గురి తీసిన తర్వాత అంతా అయిపోయిందని అనుకున్నారు. కానీ భగత్ సింగ్ కన్నా అంతకు మించిన వాళ్ళు కూడా వచ్చారు కదా. అల్లూరి సీతారామరాజు ఉన్నాడా లేదా? చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడా లేడా? కాబట్టి సొసైటీ ఎప్పుడు డైనమిక్ ఉంటుంది, ప్రజలు ఎప్పుడు కూడా నిజాయితీ వైపు నిలబడతారు. కాబట్టి రైట్ సార్. ఇప్పుడు ఆపరేషన్ కగార్
ఈ కగార్ మీద మీరు చాలా చాలా వీడియోలు అయితే ఇచ్చిళ్ళు బయటికి. ఆయన కూడా నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఈ వచ్చే సంవత్సరం మార్చ్ 31 కల్లా ఈ మావోయిస్ట్ లేకుండా చేస్తామనేది అమిత్ షా గారి స్టేట్మెంట్. ఇది సాధ్యం అవుతుందా? సింగిల్ వర్డ్లో చెప్పాలంటే సాధ్యం కాదు. ఎట్లా? అమిత్ షా గారి కళలు నెరవేరవు. ఎట్లా నెరవేరవు అంతే. సరే, ఇప్పుడు అంత అంత చాలా పకడ్బందీగా అంత చుట్టుముట్టిళ్ళు ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మావోయిస్టులు ముక్త భారత్ అన్నాడు. ఆ, మావోయిస్టులు ముక్త భారత్ అయితే రేపు భగత్ సింగ్ ఆర్మీ రాదని గ్యారంటీ ఉందా? అవునా? అల్లూరి సీతారామన్ ఫాలో చేసే వాళ్ళు మళ్ళీ విలంబులు పట్టుకొని లేకపోతే మీరు పట్టుకొని రారని గ్యారంటీ ఉందా? ఓకే. కొమరం భీంకి ఎవరు ఇచ్చారు ఆయుధాలు? మావోయిస్టులు ఇచ్చారా? ఓకే. బిర్సా ముండాకి ఆయుధాలు మావోయిస్టులు ఇచ్చారా? 1776 నుంచి ఈ దేశంలో ఆదివాసులు తిరగబడుతున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ మీద తిరగబడ్డారు, ఈ గవర్నమెంట్ మీద కూడా తిరగబడతారు. అసలు అక్కడ ఏమున్నట్టు మరి? అక్కడ ప్రధానంగా ఉన్నది ఏమిటంటే, అందుకనే నేను చెప్పాను, గుజరాత్ దండుపాళ్యం బ్యాచ్ దండకారణ్యం మీద దాడి చేస్తుంది అని. సింపుల్గా. ఎందుకంటే అక్కడ ఖనిజ సంపద ఉన్నది. 7 రకాల విలువైన ఖనిజాలు ఉన్నాయి సెంట్రల్ ఇండియాలో, ముఖ్యంగా 6 రాష్ట్రాల పరిమితిలో. కాబట్టి వాటిని తవ్వుకొని పోవాలి. అక్కడ ఆదివాసులు అడ్డంగా ఉన్నారు. ఆదివాసుల రక్షణగా మావోయిస్టులు ఉన్నారు. ఈరోజు మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళని చంపేస్తాము. రేపు వాళ్ళే మావోయిస్టులకు తయారైతే ఏం చేస్తాం? ఆదివాసుల మొన్న మణిపూర్ విషయం, మణిపూర్లో కుక్కీలకున్న మైతేలు తగాద పెట్టారు. ఎందుకు జరిగింది అది? అది మత ఘర్షణ కాదు. అది 2023 ఫిబ్రవరిలో అదానీ కంపెనీ ఆ పర్వతాల కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను టెస్ట్ చేసుకోవడానికి డ్రిల్లింగ్ చేసింది. దాన్ని కుక్కీలు వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళు పర్వతాల మీద ఉన్నారు. కుక్కీలు వ్యతిరేకించారు. దానికి హిందూ క్రిస్టియన్ మత ఘర్షణ అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పటికి 93 దేశాలు తిరిగారు మన మోడీ గారు. మణిపూర్కి ఇంతవరకు విజిట్ చేయలేదు మోడీ గారు. ఏమంటారు దీన్ని? మోడీ గారు కాబట్టి ఇంకా XYZ పాలన ఈ విధంగా ఉన్నది. మణిపూర్ మంటలు అనేది భరతమాతల్ని నగ్నంగా ఊరేగించిన వాళ్ళు ఎవరు? భారతమాతకి జై అన్న వాళ్ళే కదా. అవునా? కాబట్టి మణిపూర్లో ఎవరున్నారు మరి? ఆ కుక్కీ వాళ్ళ తరపున మావోయిస్టులు ఉన్నారా? ఉల్ఫా తరపున మావోయిస్టులు ఉన్నారా? యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉన్నారా? ఓకే. తర్వాత నాగాలాండ్లో మావోయిస్టులు ఉన్నారా? వాళ్ళు ఎందుకు తిరగబడ్డారు? మిజోరంలో లాల్డెంగా నాయకత్వంలో ఎందుకు తిరగబడ్డారు వాళ్ళు? దీనివల్లనే కదా. రైట్ సార్. పహల్గామ్ దాడి అనేది నిజంగా 28 మంది చనిపోయిళ్ళు. వాళ్ళు హిందువులైతేనే చంపుతాం, వేరే ఏ మతాన్ని చంపమని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆ మూమెంట్ని ఎట్లా చూడాలి? ఓన్లీ హిందువులనే చంపాలి అనేది ఎట్లా చూస్తున్నారు? నేను ఒక విషయం చెప్పను మీకు. లెజిస్లేటివ్ బాడీస్ ఇండియాలో, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఇండియాలో, తర్వాత జ్యుడిషియరీ, మీడియా ఈ 4 కదా. అవును. ముఖ్యమైన మీడియా ఫోర్త్ ఎస్టేట్ కదా. అసలు పుల్వామా కానీ పహల్గామ్ కానీ అంత ముందు జరిగిన 27 సార్లు ఘర్షణ జరిగిన 2014 నుంచి 2025 వరకు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు ఏ దాడి జరగలేదంటున్నారు. 27 దాడులు జరిగినాయి. మీకు డేటా కావాల్సి నేను ఇస్తాను. ఈ దాడులన్నీ కూడా ఎక్కడ ఎన్నికలు జరుగుతాయో, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ఆ టైంలోనే జరుగుతాయి. అంటే ఇది పకడ్బందీగా కావాలని జరుగుతాయి. ప్లాన్డ్గా. ఇది పాకిస్తాన్ వాడికి ఎన్నికలు గెలవాలంటే వాడు తుపాకులు పేలుస్తాడు ఇండియా మీద. ఇండియాలో ఎన్నికలు గెలవాలంటే వీడు తుపాకులు పేలుస్తాడు అక్కడ. ఒక హాట్ బెడ్స్ ఉన్నాయి బ్యాటిల్ ఫీల్డ్స్ అని దేశాలలో కొన్ని. కాబట్టి దాని ప్రకారం ఏంటంటే పహల్గామ్లో జరిగింది కానీ అదంతా బోగస్. హిందూ ఏది ఇక్కడ మహిళలే చెప్పిల్లు కదా సార్? చెప్పలేదు. అందులో పోయి వచ్చినప్పుడు మహిళలు కొంతమంది ఆంధ్రాలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు, మమ్మల్ని ఏం అడగలేదు అని, మా మగవాళ్ళని ఏం అడగలేదు అని, బట్టలు చూపించమని అడగలేదు.
ఒక ఆమె చెప్పింది కదా. లేదు, అది అంతా కూడా నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఇమ్మొరాలిటీ ఎప్పుడైతే పరిపాలిస్తుందో, ఇమ్మొరాలిటీలో వీళ్ళంతా ఈ స్టేట్మెంట్స్ అనేవి భాగస్వామ్యం అవుతాయి. యుద్ధంలో మొట్టమొదటి క్యాజువాలిటీ ఏమిటంటే, మొట్టమొదటి చచ్చేది ఎవరండి? నిజం చచ్చేది. నిజం చచ్చిపోతుంది. నిజం చచ్చిపోతుంది. నిజం అంటే హిందువా? నిజం అంటే హిందువు కాదు. మరి అక్కడ హిందువులే ఒక్క ముస్లిం వ్యక్తి చనిపోయారు. అసలు ముస్లింలు చనిపోయారు. తర్వాత అక్కడ అక్కడ అంత ఖాళీగా ఉన్న ప్రదేశంలో నీ బాధ్యత ఏమిటి? పహల్గామ్లో నువ్వు అక్కడ ఆర్మీ ఉండాలి కదా, అక్కడ బోర్డర్లో ఉండాలా లేదా? మరి నువ్వు ఎందుకు పెట్టలేదు? 10 మంది పోలీసులు కూడా ఎందుకు లేదు? పుల్వామాలో ప్రతి 100 గజాలకు ఒక సిపాయి ఉంటాడు. సెక్యూరిటీ లోపం. సెక్యూరిటీ లోపం కాదు, సెక్యూరిటీ లోపం జరిగేటట్టు చూడటం జరిగింది. మరి వాళ్ళు మన ఆర్మీ డ్రెస్లోనే ఉన్నారు, తిరుగుతుళ్ళు మన ఆర్మీ డ్రెస్లోనే ఉన్నారు కదా. మరి అప్పుడు అట్లా అనుకోవచ్చు కదా మన వాళ్ళ. నేను ఒక విషయం చెప్పను. ప్రభుత్వాలకి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏది అవసరమో అది చేస్తారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి గొమ్మవేళ తీసుకొచ్చారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏది పుల్వామా తీసుకొచ్చారు. ప్రజల మైండ్ని, ఎందుకంటే దేశం అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు ఒక కామెంట్ చేస్తుంది. 3rd పొజిషన్కి వచ్చింది ప్రపంచంలో అని చెప్పేసి. కానీ ఇక్కడ ఉన్నటువంటి హంగర్ ఇండెక్స్, ఆకలి సూచిక ఎందులో ఉంది ప్రపంచంలో? 185 దేశాలు 111వ స్థానానికి వచ్చింది ఆకలి. ఇక్కడ గోడౌన్లన్నీ కూడా బియ్యంతో ధాన్యాలతో నిండుతూ ఉన్నాయి. కానీ 2 పూట్ల తిండి దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారా లేదా? కాబట్టి ఇవన్నీ కూడా ఒక బోగస్ స్టేట్మెంట్స్. ఇండియా అభివృద్ధి చెందుతుంది, 3 ఇది అవుతుంది, జీడిపి పెరుగుతుంది. ఎవరికి కావాలి జీడిపి? ఈరోజు హాస్పిటల్కి వెళితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సరిగా పనిచేసేటువంటి స్టాఫ్ కూడా లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టాఫ్ లేదు. అమిత్ షా గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, అయ్యా నువ్వు మావోయిస్ట్ ముక్త భారత్ కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఫుల్గా స్టాఫ్ ఉంటుంది, ఆ పిల్లలకి తిండి దొరుకుద్ది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ దొరుకుద్ది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము. ఈ దేశంలో ఉన్నటువంటి పావర్టీ ఏదైతే ఉందో ఆ పావర్టీని తగ్గిస్తాము అనేది స్టేట్మెంట్ ఇవ్వండి. మీ కాలంలో రెండు రెజ్యూమ్స్ అయిపోయినాయి. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నావు, సబ్కా వికాస్ అన్నావు, సబ్కా విశ్వాస్ అన్నావు, 3వది కూడా తగిలిచ్చావు. నీకు వచ్చిన ఓట్లు ఎంత? కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఈ మనుషులు రీజనబుల్గా ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు, భయస్థులు ఎక్కువ ఉన్నారు. ఆ భయమే భగవంతుడు. ఆ భగవంతుడు తీసుకొని చూపిస్తున్నారు. రైట్. ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక సామాజిక రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఎవరికైనా సరే? యాక్చువల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఏం లేదు, ప్రజలు డిమాండ్ చేస్తుందండి. 3 ఉన్నాయి ప్రజలకి, 3 అవసరాలు ఉన్నాయి. ఏ కులమైన ప్రజల డిమాండ్ ఏమిటంటే, వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి. ఓకే, నువ్వు బియ్యం ఏమి సప్లై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి క్వాలిటీ హెల్త్ ఇవ్వాలి. సార్ ప్రస్తుతానికి క్వాలిటీ మెన్షన్ చేస్తారు. క్వాలిటీ అంటే ఏంటిది? క్వాలిటీ అంటే ఏమిటంటే, తక్షశిల యూనివర్సిటీ ఉండేది. ఇంకొక యూనివర్సిటీ ఏమిటంటే, తక్షశిల తర్వాత బుద్ధుడి కాలంలో, అశోకుడి కాలంలో 2 యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ చదువుకునేవాళ్ళు. మరి ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇండియాలో ఉంటే వీళ్ళంతా అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా ఎందుకు పోతున్నారు? ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 93% బీటెక్ స్టూడెంట్స్కి ఏ ఉద్యోగం చేసే అర్హత లేదని ఎట్లా మీ రికార్డు చూపిస్తున్నాయి? అది క్వాలిటీ ఎడ్యుకేషన్. 10th క్లాస్ ఇక్కడ నా దగ్గర ఒక బీటెక్ స్టూడెంట్ వచ్చేసి ఉద్యోగం కావాలంటే, ప్రైవేట్ స్కూల్స్ క్వాలిటీ ఉన్నాయా? ప్రైవేట్ కూడా లేదా? లేవు. ఏది ఇండియాలో ఏ స్కూల్ కూడా క్వాలిటీ లేదు. ప్రైవేట్ వాళ్ళు చాలా, ప్రైవేట్లో ఏం జరుగుతుందో మొన్ననే చూపించారు సార్. క్వాలిటీ తగ్గట్టుగా ఫీజు తీసుకుంటారు కదా సార్ వాళ్ళు. 1,50,000 పర్ ఎల్కేజీ తీసుకుంటున్నారు. మరి ఇంకేం క్వాలిటీ? నేనేమంటే డబ్బులు తీసుకుంటున్నారు భయ్, క్వాలిటీ ఎక్కడ ఉంది?
క్వాలిటీ అంటే ఏమిటి? క్రియేషన్, క్రియేటివ్ మెంటాలిటీ. క్వాలిటీ అనేది నేను మామూలు స్కూల్లో గుడిసెల స్కూల్లో చదువుకొని వచ్చాను. అవును. క్వాలిటీ అనేది ఏమిటి? క్వాలిటీ అంటే యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సొసైటీ. ఓకే. అప్కమింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పాల్గామ్ అన్నావు, దీని గురించి వాళ్ళు అనాలిసిస్ ఇవ్వగలగాలి. మీరు వెళ్ళేసరి యావరేజ్ తీసుకోండి, బీటెక్ కాలేజీకి వెళ్ళండి, లేదంటే మెడికల్ కాలేజీకి వెళ్ళండి, ఇవి కదా టాప్ ఉన్నాయి. వీళ్ళని అడగండి, ఏం చెప్తారు? ఏం చెప్తారు? రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని అడగండి, ఏం చెప్తారు? ఓకే, ముగించండి. ఫైనల్ ఏం చెప్తారు? క్వాలిటీ ఫైనల్గా ప్రజలకు కావాల్సింది 3: క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్, తర్వాత మూడోది ఏమిటంటే 2 పూట్ల కనీసం తినటానికి తిండి కావాలి, పని చేసుకోవడానికి అవకాశం దొరకాలి. రేషన్ ఇస్తారు కదా, అది ఏమో కూర్చోబెట్టి మేపటం కాదు కదా కావాల్సిన ప్రజలు కోరుకునేది. ఓకే. ఇప్పుడు ఎవడన్నా వచ్చేసి బాబు నువ్వు పని కల్పించాలంట, పని కల్పించాలి, పని కల్పించే అవకాశాలు ఉన్నాయి. మన ప్రక్కన బంగ్లాదేశ్ వాళ్ళు 80% లేడీసు వర్క్లో ఉంటారు, ఇక్కడ 10% వర్క్లో ఉన్నారు ఇండియాలో. ఓకే. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, జపాన్లో 100% లేడీస్ పనిలో ఉంటారు, వాళ్ళకి పని దొరుకుతుంది. చైనా నేను 2 సార్లు వెళ్ళాను. చైనాలో 9 గంటలు దాటితే రోడ్డు మీద ఎవరు కనపడ్డా మీకు? అంటే బాయ్స్ కూడా ఎవరు కనపడ్డారు? ట్రాఫిక్ జామ్స్ ఉండవు. మీరు హైదరాబాద్ పోయి చూడండి, ఢిల్లీ పోయి చూడండి. ఎందుకు అక్కడ జపాన్లో అట్లా? వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉన్నది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. చైనాలో కానీ జపాన్లో కానీ బంగ్లాదేశ్ ఉన్నాయి కదా, ఆడవాళ్ళు 80% లేడీసు డ్రగ్ కంపెనీస్లో పనిచేస్తారు, ఏది ఫార్మస్యూటికల్ కంపెనీస్లో. అదేవిధంగా బట్టలు నేసే దగ్గర కనిపిస్తారు 80%. మరి ఇండియాలో లేడీస్ ఎంతమంది ఉన్నారు ఉద్యోగస్తులు చూడండి. పని కల్పించాలి, గవర్నమెంట్ కల్పించాలి. ఇట్ ఇస్ బాధ్యత గవర్నమెంట్. అది కాన్స్టిట్యూషన్ డ్రెస్ల షాప్ అంటే అది నథింగ్ బట్ ప్రైవేట్ కింద పోతుంది. ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ నడిపించాలి. ఎన్ఎండిసి ఉంది ఇక్కడ సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ని ఎన్ఎండిసికి ఇచ్చి, ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని చేతిలో పెట్టేసి ఉద్యోగాలు ఇవ్వండి అక్కడ ట్రైబల్స్కి. అదాని అంబానీకి ఇస్తే ఏమొస్తుంది? ఓకే, అవునా? సో అది గవర్నమెంట్ చేయాల్సిన పనులు వదిలిపెట్టేసి నీకు బియ్యం ఇస్తాము, నీకు రేషన్ ఇస్తాము, నీకు షెడ్డీ కొనిపిస్తాము, బనియన్ కొనిపిస్తాము. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఫ్రీ బస్. ఇక బస్సు విషయానికి వస్తే, బస్సు లేడీస్కి ఫ్రీగా ఇవ్వటం మంచిదే. ఇప్పుడు మరి దాన్ని కంపల్సరీ చేసుకోండి, రేట్లు పెంచకుండా ఏం చేస్తారు? మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒకవైపు నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు, మరి దాన్ని పెంచుకో. ఉన్నోళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అది తప్పేముంది అక్కడ? రైట్ సార్, ఇంకేమైనా ఉందా? ఒక విశ్లేషకులుగా మీరు ఇప్పటిదాకా నేను ఇప్పటికీ చెప్తున్నాను. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, దక్షిణ భారతదేశం మీద ఆర్యదండయాత్ర జరగబోతుంది. ఈ ఆర్యదండయాత్ర నుంచి ఈ ప్రజలు కాపాడుకోవాలంటే నా విజ్ఞప్తి ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యాంటీ కమ్యూనల్ ఫోర్సెస్కి, యాంటీ ఫాసిస్ట్ ఫోర్సెస్కి, మతోన్మాదులకి, కులోన్మాదులకు వ్యతిరేకంగా వీళ్ళంతా కలవాలి. ఓకే. దీన్ని కలపగలిగే శక్తి నేను అనుకోవటం రాహుల్ గాంధీ గారికి ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను 3 సార్లు కలిశాను. ఓకే. కానీ ఇక్కడున్న వాళ్ళు దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం దండెత్తకుండా, హిందీ భాషని ఇంపోజ్ చేయకుండా రెసిస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసినాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. జై భీమ్.